జగిత్యాలలో గల్ఫ్ నకిలీ ఏజెంట్ల మోసాలను టీవీ9 బయట పెట్టడంతో ఎడారి దేశాల్లో చిక్కుకున్న బాధితులు ఒక్కొక్కరుగా టీవీ9 కార్యాలయానికి ఫోన్లు చేసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఏజెంట్ల మాయమాటలు నమ్మి మోసపోయామని, తిండి లేక జీతాలందక నరకం అనుభవిస్తున్నామని వాపోతున్నారు. గల్ఫ్ ఏజెంట్ల ముసుగులో ఉన్న నరరూప రాక్షసుల వేట మొదలైంది. అప్పులు చేసి ఆశలతో విమానమెక్కిన అమాయకులను ఎడారి దేశాల్లో అమ్మేస్తోన్న ముఠాల గుట్టును టీవీ9 రట్టు చేసింది. కంపెనీ వీసాని చెప్పి విజిటింగ్ వీసాతో పంపించి అక్కడ వాళ్లను బానిసలుగా మారుస్తోన్న దారుణాలను జగిత్యాల పోలీసులు టీవీ9 సంయుక్తంగా బయటపెట్టాయి. ఈ ఆపరేషన్ ఎఫెక్ట్ తో ఇప్పుడు గల్ఫ్ దేశాల నుండి టీవీ9 ఆఫీస్ కు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తిండి లేక జీతాలు అందక నరకం చూస్తోన్న తమను కాపాడాలని ఫోన్స్ చేస్తున్నారు. గత వారం రోజులుగా పస్తులుంటున్నాం, పాస్పోర్ట్లు లాక్కుని బానిసల కంటే హీనంగా చూస్తున్నారు, అడిగితే కొడుతున్నారు. టీవీ9 వార్తలు చూసి ఎలా అయినా మా ఊరు వెళతామన్న నమ్మకం కలిగింది. సార్ ప్లీజ్ మా అమ్మకు చెప్పండి, నేను బతికే ఉన్నానని అంటూ బాధితులు ఫోన్స్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన గంగాధర్ అనే ప్రధాన ఏజెంట్, అతనికి వంత పాడుతున్న సబ్ ఏజెంట్స్ గంగారెడ్డి, నర్సయ్యల అరాచకాలను టీవీ9 స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టింది. టీవీ9 ఇచ్చిన సమాచారంతో ఏజెంట్ల ఆఫీసులపై దాడులు చేసిన పోలీసులు 114 పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్ గంగాధర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీవీ9 చొరవతో ఇప్పటికే కొందరు స్వగ్రామానికి వచ్చారు. ఏజెంట్ల మాటలు నమ్మి వెళితే అక్కడ తమను అనేక చిత్రహింసలకు గురి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీవీ9 మీడియా వల్ల బండి సంజయ్కి సార్కి కొద్దిగా తెలిసింది సార్. తెలిసి దానివల్ల ఒక లెటర్ పంపితే ఇండియన్ ఎంబసీ ద్వారా మమ్మల్ని ఇండియా రప్పించారు సార్. ఒమన్లో ఉపాధి పేరుతో వీరు చేసిన మోసాన్ని నిలదీసేందుకు బాధితులతో నేరుగా ఏజెంట్లకు ఫోన్ చేయించింది టీవీ9. సబ్ ఏజెంట్స్ గంగారెడ్డి, నర్సయ్యలను బాధితులు ప్రశ్నిస్తుంటే ఎదురుదాడికి దిగారు. వారి బెదిరింపులను టీవీ9 రికార్డ్ చేసింది. తమ ప్రాణాలను కాపాడి ఏజెంట్ల గుట్టు రట్టు చేసినందుకు బాధితులు టీవీ9 కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎడారి దేశాల్లో చిక్కుకున్న మిగిలిన వారిని కూడా క్షేమంగా రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు.